హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక నేను వెజిటేబుల్ పకోడీ చేస్తున్నాను. మనకి ఇష్టంగా పిల్లలు తినాలి అంటే ఈ విధంగా చేసి పెట్టామనుకోండి ఈజీగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదా లంచ్ బాక్స్లోకి స్నాక్స్ బాక్స్లోకి రెడీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక నేను మీడియం సైజు ఉల్లిపాయ, 2 క్యారెట్ తీసుకున్నాను. మీడియం సైజు ఆలూను కట్ చేసి పెట్టుకొసుకుంటాను. క్యారెట్ని ఆలూని ఈక్వల్గా కట్ చేశాను. ఉల్లిపాయను కొంచెం పెద్ద సైజులో కట్ చేశాను. మనకి క్యారెట్ ఆలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఉల్లిపాయ అనేది మాడిపోతుంది కదా, అలా లేకుండా కొంచెం పెద్ద సైజుతో తీసుకున్నా. ఇక నేను 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నా. శనగపిండి ఎక్కువ ఏం పట్టదు, కొంచెమే సరిపోతుంది. ఇక నేను వాము తీసుకుంటున్నా, చిటికెడు వాము తీసుకున్నాను అనమాట. మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. లేదు పిండి మొత్తం కలిపిన తర్వాత అయినా చూసి తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు, సరిపోతే ఓకే. ఇక నేను వంట సోడా కొంచెమే వేస్తున్నా అండి. ఒకవేళ మీకు ఎవరికైనా వంట సోడా వద్దు అంటే వేయకపోయినా పర్వాలేదు, మంచిగానే వస్తాయి. ఇలా అన్నిటినీ కలిపి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, నేను కొంచెం క్యాబేజీని కూడా యాడ్ చేశాను. మనకి ఇష్టమైతే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు. ఇలా పొడిపిండిని ఒకసారి కలిపిన తర్వాత చూసారా, మనకి సాల్ట్ సోడా మొత్తం కలిసేలాగా పొడిపిండిని కలిపేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిను ఈ పొడిపిండిలో యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మనం ఏం చేస్తాము, ఒకవేళ మనకి మిర్చి వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే, పిల్లలకైతే కారం పొడి వేయడమే చాలా సేఫ్. మిరపకాయలు అనుకోండి, వాళ్ళకి కారం అని ఏడుస్తారు కదా, అట్లా కాకుండా కొంచెం కారం పొడి వేసి మళ్ళీ కారం పొడి కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్గా వేసుకొని ఇలా మనం కలిపేసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువగా వేసామనుకోండి మొత్తం పిండి ఖరాబ్ అవుతుంది. కొంచెం కొంచెం వేసుకున్నాం అనుకోండి మనకి ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ మీద ఇలా కొంచెం కొంచెంగా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. వంట ఏమి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అదే ఆలు బజ్జీ లేదా మిర్చి అనుకోండి సరిగ్గా రావు అనేది డ్రాప్ అవ్వచ్చు. ఈ విధంగా మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో ఆయిల్ మంట పెట్టేసి కొంచెం ఆయిల్ హీట్ అవుతుంది కదా, వేయంగానే తిప్పనవద్దు. ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత 2 వైపులా టర్న్ చేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూసారా. ఎక్కడా కూడా పచ్చితనం అస్సలు ఉండదండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకొక వాయి కూడా సేమ్ అదే విధంగా వేసేసుకోవాలన్నమాట. చిన్న మీడియంగా వేసుకోవాలి, మరి పెద్ద బోండల్లాగా వేసుకోవద్దు. మనం పకోడీ అన్నాం కదా, ఇలా ఈ విధంగా ఇప్పుడు చేసి పెట్టినాం అనుకోండి, మన స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇచ్చేసినాం అనుకోండి చాలా ఇష్టంగా తింటారు. నిజం చెప్తున్నా, వెజిటేబుల్స్ కదా, మరి శనగపిండి కూడా ఎక్కువ ఏం క్వాంటిటీ పట్టదు. అలాగే ఆయిల్ కూడా మరి అంత ఎక్కువ ఏం కాదు, కానీ కొంచెం కొంచెం సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.